లో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆక్వా రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నాణ్యమైన విద్యుత్తును హెచ్ఆర్ఏలకు సరఫరా చేయాలని మంత్రిని కోరిన ఆక్వా రైతులు సీజనల్ సబ్సిడీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఇక విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులు మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లు కొత్త సబ్ స్టేషన్లను గుర్తించాలన్నారు. త్వరలోనే ఆక్వా రైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పవర్ పర్చేస్కి వెళ్ళిపోయారు. అదేంటంటే ఈజీగా పవర్ పర్చేస్ డబ్బులు పెట్టడం పవర్ మొత్తం తీసుకొచ్చేయటం అవసరం అయితే మేము పెంచుతాం. ఆ తప్పు వల్ల ఏమైందంటే ఇప్పుడు కలెక్ట్ చేయాలంటే మన దగ్గర డబ్బు కావాలి. ఇప్పుడు లేదంటే మేమే అయితే కొత్త ప్రొడక్షన్ పెంచాలి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వచ్చిన దాన్ని కూడా వాడుకోవాలి. వచ్చింది మనకి అంటే ఫీడర్ లెవెల్లో మనం సోలార్ తయారు చేసి ఫీడర్కి ఇచ్చేసి ఫీడర్ నుంచి రైతులకు వచ్చింది అది వదిలేశారు. మనం మళ్ళీ లెటర్ రాశాం, సీఎం గారు లెటర్ రాశారు, మళ్ళీ మేము వాడుకుంటాం ఇవ్వమని. అదొకటి అడిగాము, ఇంటి పైన సోలార్ అడిగాము, సూర్యగారు అడిగాము. పగలపూట కరెంటు దొరుకుతుంది మన కొనడానికి. రైతులు కూడా కరెంటు ప్రీమియం అయిపోయింది. అంటే 3 రూపాయలు దొరికేది 6 రూపాయలకి, 7 రూపాయలకి, 8 రూపాయలు కొనాలి. ఆ బరువు అంతా మళ్ళీ